సంఘటన స్థలానికి సంబంధించి 5 అంబులెన్స్లను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దట్టమైనటువంటి పొగను పీల్చుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరినీ రెస్క్యూ చేసేందుకైతే పారామెడిక్స్ కూడా మెడికల్స్ కూడా ఆల్రెడీ రెడీగా స్ట్రెచర్స్ పెట్టుకొని కూడా రెడీగా అయితే ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి అంటే డాక్టర్స్ కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో మేడం, లోపల ఎక్కువగా పొగ కూడా ఉంది, వాళ్ళు ఆ ఊపిరి తీసుకునేటువంటి ఆస్కారం ఉంటుందా? ఇప్పటికైతే ఆల్మోస్ట్ 5-6 అవర్స్ అయింది కాబట్టి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండొచ్చు. బట్ ఎట్లాగో మేము రెడీగా ఉన్నాము, చూద్దాము. విల్ ట్రై అవర్ బెస్ట్. ఎలా ఉందో చూద్దాం సిచ్యువేషన్. ఇలాంటి సంఘటనలో సాధారణంగా ఊపిరి తీసుకోవడం అనేది చాలా కష్టం అంటే రేర్గా ఉంటుంది. వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఎక్కడైనా ఇవాక్యువేట్ చేసుకొని ఎక్కడైనా సేఫ్గా ఉంటే అప్పుడు చెప్పలేము. కానీ ఇలా ఓపెన్గా ఉండి ఎక్కడైనా ఇరుక్కుపోతే కష్టం. మొత్తం కూడా గ్లాసెస్తో కవర్ చేసి ఉంది మేడం. అది ఆ కర్టన్స్ ఉన్నాయి, అసలు ఊపిరి ఆడకుండా లోపల గాలి బయటికి రాకుండా ఉంది. సో అలాంటి సందర్భంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనుకోవచ్చు? క్లాసెస్ అందుకే బ్రేక్ చేస్తున్నారు, జస్ట్ టు సీ వాట్ ఈస్ ద కేస్. ఇప్పటివరకు అయితే ఎవరు బయటికి రాలేదు, కానీ మన టీం మొత్తం ట్రై చేస్తున్నారు. ఇప్పుడు కలెక్టర్ మేడం కూడా వచ్చారు. సో చాలా ప్రెషర్ ఉంది, చేస్తున్నారు. చిన్న పిల్లల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉండేటువంటి అవకాశం ఉంది. 2 చిన్న పిల్లలు ఉన్నారు, 8 సంవత్సరాల బాబు అలాగే 12 సంవత్సరాల బాబు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఆబ్వియస్లీ కొంచెం అడల్ట్స్ కంటే ఎక్కువ పిల్లలకి ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది, అండ్ ఊపిరి తీసుకునే శక్తి కూడా కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం సిచ్యువేషన్ బ్యాడ్గా ఉండొచ్చు. బట్ మనకి ఇంకా ఏం తెలియదు. సో చూడండి, మనం ఇంకేం చెప్పలేము. మీరు ఎంతమంది సిబ్బంది ఇక్కడ ఆల్రెడీ రెడీగా ఉన్నారు మేడం? మేము ఆల్మోస్ట్ ఒక 3 to 4 అవర్స్ నుండి ఉన్నాము ఇక్కడ. మేము ఇద్దరు డాక్టర్స్, ఇంకా మా మొత్తం టీం ఉంది, పారామెడికల్ టీంతో సహా ఉన్నాము. అంబులెన్స్ అండ్ ఆక్సిజన్ సిలిండర్స్తో పాటు జస్ట్ వెయిటింగ్ చూస్తూ ఉన్నాము. ఆల్రెడీ స్ట్రెచర్స్తో అయితే రెడీగా ఉన్నారు. అండ్ అలాగే మెయిన్గా లోపలికి వెళ్లేందుకు అయితే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ హిటాచీలను తీసుకొచ్చి కూడా లోపలికి మొత్తం అంతా సెల్లార్ని బద్దలు కొట్టేటువంటి కార్యక్రమం అయితే మొదలుపెట్టారని చెప్పాలి. ఎందుకంటే ఇదివరకు జేసీబీతో వెళ్ళినప్పుడు, జేసీబీతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు అదంతా కూడా ఆటంకంగా మారింది. లోపల సెల్లార్ అంతా కూడా సుమారుగా 2 గంటల వరకు కూడా ప్రయత్నించినప్పటికీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంది. కానీ ఇప్పుడు బిల్డింగ్స్ని అలాగే పురాతనమైనటువంటి భవనాలని, కట్టడాలని నేలమట్టం చేసేందుకు ఉపయోగించేటువంటి పెద్ద పెద్ద హిటాచీస్ ఏవైతే ఉన్నాయో ఆ హిటాచీస్ని కూడా తీసుకొచ్చి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు ఫైర్ సిబ్బంది. సుమారుగా డిఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది, పోలీసులు కలిసి 4-5 గంటల నుంచి కూడా ఫైర్ ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. తీవ్ర ఇబ్బంది అయితే పడుతూ ఉన్నారు. గత 4 గంటలుగా కూడా శ్రమిస్తున్నప్పటికీ కూడా లోపలికి వెళ్లేందుకైతే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పటికీ కూడా లోపల చూడొచ్చు, నల్లటి దట్టమైనటువంటి పొగలు కూడా అలుముకుంటా ఉన్నాయి. సో మనం ఎగ్జాక్ట్లీ ఆ హిటాచీ వద్ద అయితే ఉన్నాము. ఇలాంటి 2 హిటాచీలను తీసుకొచ్చి ఒకటి ఈ వైపున, ఇంకొకటి ఆ వైపు నుంచి కూడా పెట్టేసి లోపలికి వెళ్లేందుకు గ్రౌండ్ ఫ్లోర్లోకి ఏదైతే మనకు సెల్లార్ ఉందో సెల్లార్లోకి వెళ్లేందుకు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇందాక జేసీబీతో తీసుకొచ్చినప్పుడు జేసీబీతో ఆ ప్రయత్నం విఫలం అవడంతో పెద్ద పెద్ద బిల్డింగ్స్ని నేలమట్టం చేసేటువంటి హైడ్రాకు సంబంధించినటువంటి ఎవరైతే మిషన్స్ యూజ్ చేస్తారో ఇలాంటి మిషన్ని కూడా తీసుకొచ్చారు. పూర్తిగా ఆ ప్రొక్లైనర్కి సంబంధించినటువంటి ఆ టీత్ ఏదైతే ఉందో దాంతో సెల్లార్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి చూసేందుకు ఫైర్ ఫైటర్స్ అయితే సిద్ధం అవుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు పూర్తిగా మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. కానీ వేగవంతంగా పొగలు, నల్లటి దట్టమైనటువంటి పొగలన్నీ కూడా లోపల అలుముకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఊపిరాడనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, వందలాది మంది, సుమారుగా 200-300 మంది డిఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది నిరంతరంగా 4-5 గంటలుగా కూడా శ్రమిస్తూ ఉన్నారు.